నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో ప్రతి స్కూల్ యాజమాన్యం పిల్లలను తీసుకువెళ్లే బస్సులకు ఫిట్నెస్ టెస్టులు తప్పనిసరిగా చేయించాలని, లేకుంటే సీజ్ చేస్తామని హన్మకొండ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పుప్పాల శ్రీనివాస్ అన్నారు. ఇప్పటివరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో 78% మేర స్కూల్ బస్సులకు ఫిట్నెస్ టెస్టులు పూర్తి చేస్తామని, స్కూల్ బస్సుల విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యాలు కూడా బాధ్యతాయుతంగా ఉండాలంటున్న హన్మకొండ డీటీసీ పుప్పాల శ్రీనివాస్తో మా ప్రతినిధి రవికాంత్ ఫేస్ టు ఫేస్. విద్యా సంవత్సరం మొదలైంది. ఈ నెల 12 నుంచే స్కూలు ప్రారంభమైనప్పటికీ కొన్ని సెలవులు అంటే నిన్నటి వరకు బక్రీద్ వరకు కొన్ని సెలవులు వచ్చిన నేపథ్యంలో మళ్ళీ విద్యార్థులంతా కూడా బడిబాట పట్టిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ప్రైవేట్ స్కూళ్ళకు సంబంధించి ప్రైవేటు బస్సుల్లో విద్యార్థులంతా కూడా వెళ్తూ ఉంటారు. ఎట్లాంటి నిబంధనలు కొనసాగుతున్నాయి? ఆర్టీఐ ఇప్పటికే అనేక చర్యలు తీసుకుంటా ఉంది. ఫిట్నెస్ సంబంధించినటువంటి టెస్టులు నిర్వహిస్తూ ఉన్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాము. మనతో పాటు డీటీసీ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ అధికారి మనతో పాటు ఉన్నారు, శ్రీనివాస్ గారు. సార్, ఇవాళ స్కూళ్ళకు సంబంధించిన బస్సుల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎలాంటి నిబంధనలు పాటించాలని చెప్తా ఉన్నారు, మీ ఫిట్నెస్ పరీక్షల్లో ఎట్లాంటి అంశాలు తేలుతూ ఉన్నాయి? ముఖ్యంగా ఏంటంటే ప్రతి సంవత్సరం మేలో ఈ స్కూల్ బస్సుల ఫిట్నెస్లు జరుగుతుంటాయి. ఈ ఫిట్నెస్ల కంటే ముందు మేము డ్రైవర్లకు మరియు కరెస్పాండెంట్లకు అవగాహన సదస్సు నిర్వహిస్తాం. ఈ సంవత్సరం కూడా మేము 10th రోజు నిర్వహించాం. అయితే అందులో స్కూల్ బస్సులకు మరి ఎలాంటి కండిషన్స్ ఉంటాయి అనేది వివరంగా వాళ్ళకు వివరించడం జరుగుతుంది. అలాగే డిఫెన్సివ్ డ్రైవింగ్ గురించి కూడా వాళ్ళకు వివరించడం జరుగుతుంది. సార్, ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎన్ని స్కూల్ బస్సులు ఉన్నాయి? ఇప్పటివరకు ఫిట్నెస్ టెస్టులు ఎన్ని బస్సులకు చేశారు? దాదాపు 78% ఫిట్నెస్ బస్సులు ఫిట్నెస్లు అయినాయి. ఇంకా 22% అయ్యేది ఉన్నది. ఎందుకంటే కొన్ని స్కూళ్ళు అంటే వాళ్ళు రిపేర్లకు పెట్టుంటారు, అవి ఇంకా రాలేదు. కాకపోతే ఫిట్నెస్ చేయకుండా రోడ్డు పైన తిరిగితే మాత్రం మేము తప్పకుండా కేసులు రాస్తాం. ఎవ్రీడే మా టీములు తిరుగుతున్నాయి. ఇప్పటివరకు ఒక 13 వాహనాలు ఫిట్నెస్ లేకుండా, అందులో కొన్ని ట్యాక్స్ కట్టకుండా ఉన్న వాహనాలను మేము పట్టుకొని సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా కొన్ని పాఠశాలల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలో ఎక్కువ సంఖ్యలో బస్సులు ఉంటాయి. అలాంటి పాఠశాలకు సంబంధించి కొన్ని బస్సులకు ఫిట్నెస్ టెస్టులు చేయించి మిగతా వాటి విషయంలో చేయించలేదనే అంశాలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? అదే ఏ బస్ అయినా ఫిట్నెస్ లేకుండా బయట తిరిగితే మా చెకింగ్లో ఆపినప్పుడు కంపల్సరీగా దాన్ని సీజ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఆఫీస్కి వచ్చి వాళ్ళు రిలీజ్ ఆర్డర్ చేసి వాళ్ళకు 2-3 రోజుల బస్సు బయటకు వెళ్ళకుండా ఉంటుంది. అలాగే ఏదైనా వాహనం అంటే కండిషన్ బాగాలేకుంటే కూడా వాళ్ళపై ఇంకా అంటే డేంజరస్ డ్రైవింగ్ అలాంటి సెక్షన్లు పెట్టి తగిన చర్యలు తీసుకుంటాం. ఇది మొత్తం చూస్తే ఫిట్నెస్ లేని బస్సుల విషయంలో ఉపేక్షించలేదని చెప్పి డీటీసీ గారు చెప్తున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. దాంతోపాటు పిల్లల ప్రాణాలకు సంబంధించిన అంశం కాబట్టి ఇటు తల్లిదండ్రులు కానీ స్కూల్ యాజమాన్యాలు కూడా అంతే బాధ్యతతో వ్యవహరించాలని ఆయన సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, న్యూస్, హన్మకొండ జిల్లా.